అనసూయ గ్లామర్ షో చేయడానికి కారణం అదే అంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి. హైపర్ ఆదితో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ మీద సైతం ఆమె విరుచుకుపడ్డారు. అనసూయ భరద్వాజ్ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం కాగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. అనసూయ చర్యలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణకుమారిని హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశారని అనసూయ అన్నారు. అది నిజమేనా? ఈ వివాదాన్ని ఎలా చూడాలని యాంకర్ అడిగింది. ఆమె చెప్పింది నిజమే. అయితే అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవటం వల్ల నష్టపోయిందేమీ లేదు. పైగా ఆ షో వల్ల అనసూయకు ఫేమ్ వచ్చింది. మంచి షోలు, సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ మధ్య ఓ షోలో శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేస్తే అనసూయ కూడా తీసేసింది. అది ఇంట్లో పిల్లలు చూసే షో. తాను ఎలాంటి బట్టలు వేసుకున్నా కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేదు అంటుంది. భర్తతో సముద్ర తీరంలో దిగిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఫేమ్ కోసం. అదే సమయంలో తాము ఎలాంటి పాత్రలు చేయటానికైనా సిద్ధమంటూ ఒక సందేశం పంపటం కోసం. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. ఒకప్పుడు ఆడిషన్ జరిగే టైంలో కమిట్మెంట్ అడిగేవారు. ఇప్పుడు కొందరు అప్లికేషన్తో పాటు మేమందుకు సిద్ధమని చెబుతున్నారు. మహిళలు పరిశ్రమలో లైంగిక దోపిడీకి, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. కాస్టింగ్ కౌచ్ ఉందని పరిశ్రమలో ఇది అందరికీ తెలుసు. దానిని కట్టడి చేయటానికి ఎవరూ చర్యలు తీసుకోరు. హైపర్ ఆదిని ఎవరూ అదుపు చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి. హైపర్ ఆది జోక్స్ వారు వినటం లేదా? వారికి చెవులు పనిచేయటం లేదా? అన్నపూర్ణ అంటే గౌరవం ఉండేది. చివరికి ఆమె కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది అంటూ కృష్ణకుమారి ఫైర్ అయ్యారు. మరి కృష్ణకుమారి కామెంట్స్పై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవల కన్నుమూసిన కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంలో అనసూయ అందంగా ఉంటుంది, ఆమె పొట్టి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కోటా మీద అనసూయ ఫైర్ అయింది. ఘాటైన కౌంటర్ ఇచ్చింది. దుస్తుల విషయంలో తనను జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదంటుంది అనసూయ. దాదాపు ఓ 2 ఏళ్లు బుల్లితెరకు దూరమైన అనసూయ గతేడాది రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పలు షోలలో సందడి చేస్తోంది.